థ్యాంక్స్ రా పంతు. నువ్వు నాకు ఇంత హెల్ప్ చేస్తావు అనుకోలేదు. నేనేం హెల్ప్ చేశానన్నా? ఇప్పటికే మ్యాచ్ ఓడిపోయి బాధపడుతుంటే నువ్వేంది ఏదేదో మాట్లాడుతున్నావు? లాస్ట్ ఓవర్ బౌలింగ్ స్టార్ట్ అయ్యే ముందు నువ్వు మీ బౌలర్కి చెప్పావు కదా వైడ్ లేమని. నేనెందుకు అలా చెప్తాను? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తెలుసులేరా, నాకు హెల్ప్ చేయాలని చెప్పి నువ్వే 2 వైడ్లు వేయమని చెప్పావు. టెన్షన్ లేకుండా మేము మ్యాచ్ ఈజీగా గెలవచ్చని. ఓ, నీకు అలా అర్థమైందా? అయినా ఆ సుమిత్ కుమార్ని టీంలో ఎందుకు పెట్టుకున్నావరా? బ్యాటింగ్లోనేమో 2 రన్లు, బౌలింగ్ ఇస్తేనేమో వేసిన 8 బాళ్ళల్లో 19 రన్లు. అన్నా, వీటన్నిటి గురించి నువ్వు నేనే మాట్లాడుకోవాలి కదా. మీ హర్షల్ పటేల్ ఏకంగా 47 రన్లు ఇచ్చాడు. లాస్ట్ ఓవర్ చూసావు కదా, మా అభిషేక్ పొరల్ ఎలా ఆడుకున్నాడో మీ వాణ్ణి. రిషబ్ పంత్ అన్న, ఈసారి నన్ను కొంచెం ముందుగా పంపిన బ్యాటింగ్కి. ఏ 1 డౌనో 2 డౌనో ఇంకా బాగా ఆడతానన్నా, రెచ్చిపోయి ఆడతా. ఒరే బాబు, ఈ రోజు నీకు ఛాన్స్ వచ్చిందే గొప్పరా. మన వాళ్ళందరి వికెట్లు పటిమని పడిపోతే నీకేదో ఛాన్స్ వచ్చింది. నువ్వేమో నా ప్లేస్కి ఎసరు పెట్టేలా కనిపిస్తున్నవి చూస్తుంటే. నేను వికెట్ కీపర్, నువ్వు వికెట్ కీపర్. నేను బ్యాట్స్మెన్, నువ్వు బ్యాట్స్మెన్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ కి ఫ్యూచర్ కెప్టెన్ నేనే అన్నా. నీ తర్వాత నేనే ఈ టీంకి వారసుణ్ణి. ఏరా, నాకేమన్నా ఒక 40 సంవత్సరాలు వచ్చాయనుకుంటున్నావా? నేను ఇంకా చాలా కాలం ఉంటానురా. అన్నా, పెద్దలు ఏం చెప్పారు? ఫ్యూచర్ గురించి ఎక్కువగా ఆలోచించమన్నారు. నేను ఆలోచిస్తున్నా, తప్పేంటి? ఏంటి ధవానన్నా, చాలా ఇంకా కొట్టాలా? లోపల దాచా, ఇంకా చాలా ఉన్నాయి. దాచుకో, అలానే దాచుకో. ఇంకా చాలా మ్యాచ్లు కూడా ఉన్నాయి మనకు. మొత్తానికైతే గెలిపించావు, బాగా ఆడేవరా. మరి ఏమనుకుంటున్నావు అన్న శామ్ కర్న్ అంటే? లాస్ట్ ఇయర్ నన్ను 18 కోట్లు పెట్టి కొన్నారని అందరూ తిట్టారు. ఈ ఇయర్ చూడు, అందరూ బాధపడతారు నేను వాళ్ళ టీంలో ఎందుకు లేనా అని. అందుకేం తెలుసురా పాన్స్ పౌడర్ వాసన. అన్నా, ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావా? ఏ ఊరుకో, నిన్నెందుకు తిడతాను నేను? 63 రన్స్ కొట్టావు. ఈరోజు మన మ్యాచ్కి నువ్వే హీరో. అన్నా, నేను కూడా బాగా ఆడానన్నా. 26 రన్స్ కొట్టాను. నెక్స్ట్ మ్యాచ్లో ఇంకొక 20 కొడతానన్నా. టోటల్గా హాఫ్ సెంచరీ అయిపోతుంది. ఒరే, నువ్వు ఇంపాక్ట్ ప్లేయర్గా వెళ్ళావురా. ఆ అభిషేక్ పురల్ చూసావా? ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి గేమ్నే మార్చేశాడు. లేదంటే మనం ఏ 15 ఓవర్లలో మ్యాచ్ గెలవాల్సింది. అన్నా, లాస్ట్ ఇయర్ బాగా ఆడినా కదన్నా. ఇప్పుడు ఇంకా ఫస్ట్ మ్యాచే కదా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి రెచ్చిపోయి పర్ఫామ్ చేస్తా. చూస్తా, ఇంకొక 2 మ్యాచ్లు చూస్తా. నెక్స్ట్ 2 మ్యాచ్లో రెచ్చిపోలేదో నా చేతిలో చచ్చిపోతావు నువ్వు. ఢిల్లీ పుష్ప, ఎక్కడున్నావు నాన్న? ఏమైంది పంత్? మంచిగానే బ్యాటింగ్ చేసినా కదా, 29 రన్స్. ఇంకొక 10 కొడదాం అనుకున్నా, కుదరలే. ఆ హర్షల్ పటేల్ అవుట్ చేసేసాడు. నేను మాట్లాడుతోంది బ్యాటింగ్ గురించి కాదు. ఆ లాస్ట్లో ఎందుకు క్యాచ్ వదిలేసావు? నువ్వు క్యాచ్ పట్టుంటే టెన్షన్లోకి వెళ్ళి పంజాబ్ వాళ్ళు ఓడిపోయేవాళ్ళేమో. ఏంటి పంత్, నా ఫీల్డింగ్నే శంకిస్తున్నావా? నేను ఎలాంటి ఫీల్డర్ని, ఎలాంటి క్యాచ్లు అందుకున్నా? ఏదో కొంచెం లైట్ మొహం మీద పడి పొరపాటుగా చేతిలోంచి జారిపోయింది. అక్కడ జారిపోయింది క్యాచ్ కాదు, మన మ్యాచ్. ఏ ఊరుకో పంత్, నీది ఉడుకు రక్తము, అన్నిటికీ తొందరే. ఇంకా చాలా మ్యాచ్లు ఉన్నాయి, మిగతా మ్యాచ్లన్నీ గెలిచేద్దాం. జానీ అన్న, నీకు నాకు పెద్ద తేడా ఏం లేదు. నువ్వు 9 రన్లే, నేను 9 రన్లే. తెలుసా నీకు? నీతో నాకేంటి పోలిక? నేను రన్అట్ అయినా, అది కూడా ఆ ఈశాంత్ శర్మ టక్కున బాల్ని టచ్ చేశాడు. సరే అవుట్ అయిపోయా అనుకుంటే తర్వాత నెక్స్ట్ 2 ఓవర్లలోనే వెళ్ళి పెవిలియన్లో కూర్చున్నాడు. అదేంటో నన్ను అవుట్ చేయకుండా వెళ్ళి కూర్చోయింటే ఈరోజు హాఫ్ సెంచరీ చేద్దాం అనుకున్నా. అంతే అన్నా, టైం బాగాలేకుంటే అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటుంది, కామన్. అయినా నువ్వు 30 రన్లు కొట్టాలి కదా, ఎందుకు 9 కొట్టావు? అదేంటన్నా 30 రన్లు అంటున్నావు? నీకు తెలీదా? బయట ఫుల్ టాకు నువ్వు 30 రన్స్ ప్లేయర్ అని. ఖచ్చితంగా 30 కొట్టి వెళ్తావంట కదా. అన్నా, ర్యాగింగ్ చేయకన్నా. 30 ఏం కాదు, అప్పుడప్పుడు ఎక్కువ రన్లు కూడా కొడుతూ ఉంటాను నేను. చూస్తావు కదా ఈ సీజన్లో ఎలా ఆడతాను. బాబు హర్షల్ పటేల్, వేర్ ఆర్ యూ? కమ్ హియర్. ఏమైంది ధవానన్న? 2 వికెట్లు తీసుకున్నా. ఇంకేంటి? 2 వికెట్లు తీసుకున్నావు, బాగా బౌలింగ్ చేసినావు. కానీ ఆ లాస్ట్ ఓవర్ ఏంటి అలా కొట్టించుకున్నావు? ఏంటో అన్న, ఈ లాస్ట్ ఓవర్ ఫోబియా నన్ను అసలు వదలట్లేదు. అప్పుడు ఒకసారి జడేజా కూడా ఇలానే పిచ్చ కొట్టుడు కొట్టాడు. ఈరోజు కుర్రాడు, వాడు కూడా కొట్టేశాడు. పరువు మొత్తం పోయింది. ఎంతసేపు ఆ షార్ట్ లెంత్ బాల్స్ మాత్రమే కాకుండా కొంచెం వేరే బాల్స్ కూడా వేయచ్చు కదా. వదిలితే నువ్వే బౌలింగ్ కూడా చేసేలాగా ఉన్నావు. వెళ్ళొస్తా నేను ఇంకా. ఇదిగో ధవానన్న, ఇంకా సగం షెడ్యూల్ వచ్చింది. మనకు మళ్ళీ మ్యాచ్ ఉంటుంది, అప్పుడు చూసుకుందాం. నువ్వు హీరో, నేను. ఇప్పుడు మీ హోమ్ గ్రౌండ్లో మీరు గెలిచారు, నెక్స్ట్ మా గ్రౌండ్కి వస్తారు. చూడరా, ఈరోజు మీరు మ్యాచ్ ఎప్పుడో ఓడిపోవాల్సింది. పొరపాటుగా లాస్ట్లో ఆ బుడ్డోడు స్కోర్ కొట్టాడు కాబట్టి ఇంత దాకా వచ్చింది. మీ గ్రౌండ్ అయినా మా గ్రౌండ్ అయినా రిజల్ట్ సేమ్ ఉంటుంది.